जिंदाबाद भारतीय जनता पार्टी, जिंदाबाद भारतीय जनता पार्टी, भारत माता की जय। అందరూ కూడా ఫ్రీగా అట్లైన్లో ఫ్రీగా పెట్టాలి ఫ్రీగా जय जवान जय जवान जय जवान जय जवान भारत माता की जय। नाना रूपा भवन्ति तस्मात् नाना रूपा पदवः बहुरूपा भवन्ति तस्मात् बहुरूपा पदवः समृद्धि विलाम्बर्तक्षमायुधास्याभारं सदा संवत्सरं दीर्घमायुः दीर्घायुष्यमस्तु लक्ष्मी कटाक्ष परिदृष्टि हनुमान की जय बोलो, हनुमान की राम लक्ष्मण जानकी, जय बोलो हनुमान की राम लक्ष्मण जानकी, राम लक्ष्मण जानकी, जय बोलो हनुमान की। మద్దతుగా మరణించిన వాళ్ళ యొక్క ఆత్మశాంతికి నివాళిగా ఈరోజు భారత ప్రభుత్వం తీసుకున్నటువంటి సైనిక చర్య ఏదైతే ఉందో ఆపరేషన్ సింధూర్ విజయవంతం కావాలని, అదేవిధంగా రాబోయేటువంటి రోజుల్లో భారతదేశం వైపు ఎవరైనా శత్రుముఖులు కన్నెత్తి చూడాలంటే భయపడే విధంగా ఉండాలని కూడా ఈరోజు భారత ప్రభుత్వం పాకిస్తాన్ పైన చర్యకు ఉపక్రమించినటువంటి నేపథ్యంలో మన ఆంధ్రప్రదేశ్ నుంచి కావలి వాసిగా మధుసూదన్ గారు పహల్గాం ఉగ్రదాడిలో మరణించినటువంటి వారి యొక్క ఇంటికి వెళ్లి వారి కుటుంబాన్ని పరామర్శించేటువంటి కార్యక్రమంలో ఈరోజు మన కేంద్ర మంత్రి గారు చెన్నై నుంచి వారు కావలికి వచ్చేటువంటి మార్గం మధ్యలో ఈరోజు ఈ ఆంజనేయ స్వామి గుడి వద్ద సైనికులందరికీ కూడా శక్తిని ప్రసాదించాలని చెప్పేసి హనుమంతుడిని ఈరోజు కోరుకుంటూ పూజలు నిర్వహించడం అయింది. దయాకర్ రెడ్డి గారు, అదేవిధంగా ఈ మండలానికి సంబంధించి మండల బీజేపీ నాయకులు అందరూ కూడా ఆంధ్ర తమిళనాడు బార్డర్లో ఉన్నటువంటి ఆంజనేయ స్వామి గుడిలో పెద్ద ఎత్తున పూజలు నిర్వహించడం జరిగింది. ఏదైతే ఆపరేషన్ సింధూర్ పేరుతో భారత ప్రభుత్వం తీసుకున్నటువంటి కార్యక్రమం ఏదైతే ఉందో అది పెద్ద ఎత్తున జయప్రదం కావాలని హనుమంతుడిని ప్రార్థించడం జరిగింది. భారతదేశం ఉగ్రవాదానికి వ్యతిరేకంగా పోరాడుతున్న దేశాల్లో భారతదేశం వేళ ప్రపంచంలో ముందుందనేటువంటి విషయం మీ అందరికీ కూడా తెలుసు. అయితే పదే పదే పాకిస్తాన్ కవ్వింపు చర్యల కారణంగా ఇటీవల కాలంలో దాదాపు 26 మంది పహల్గాంలో చనిపోవడం అనేది దురదృష్టకరమైనటువంటి సంఘటన. అంతటితో ఆగకుండా పాకిస్తాన్ చేసినటువంటి కవ్వింపు చర్యలకు వ్యతిరేకంగా గల భారతదేశం పెద్ద ఎత్తున పాకిస్తాన్ దాడిని త్రిప్పుకొట్టేటువంటి ప్రయత్నం చేసినవే కాకుండా పాకిస్తాన్ చేస్తున్నటువంటి ప్రతి ఒక్క చర్యని కూడా ప్రతిఘటించడం జరిగింది అనేటువంటి విషయం మనందరికీ కూడా తెలుసు. కానీ ఈవేళ నాకు మిత్రుడు దయాకర్ రెడ్డి గారు చెప్పినట్టు అమాయకులైనటువంటి టూరిస్టులని టార్గెట్గా చేసుకుని ఉగ్రవాదులు చేసినటువంటి చర్య, ఉగ్రవాదులకు పెద్ద ఎత్తున సహకరిస్తూ వారికి ఆయుధాలు అందజేస్తున్నటువంటి
ప్రభుత్వం, పాకిస్తాన్ ప్రభుత్వం. అంటే వీటిని తెప్పుకోవడానికి చాలా పెద్ద ఎత్తులో కార్యక్రమం కొనసాగుతూ ఉంది. ఈ కార్యక్రమం విజయవంతం కావాలని మనందరూ కూడా ప్రతి ఒక్క భారతీయుడు కాంక్షించాలి, పెద్ద ఎత్తున భగవంతుని ప్రార్థించాలనేటువంటి విషయాన్ని సందర్భంగా విజ్ఞప్తి చేస్తుంది. జిల్లా అధ్యక్షులు వంశీరెడ్డి గారు, మేమంతా కూడా ఎవరైతే పహల్గామ్ టెర్రరిస్టుల దాడిలో చనిపోయినటువంటి కావలి నివాసి ఎవరైతే ఉన్నారో వారి కుటుంబాన్ని పరామర్శించడానికి నరేంద్ర మోడీ గారి దూతలుగా వారి కుటుంబాన్ని ధైర్యంగా ఉండని మనోధైర్యాన్ని చెప్పడానికి మేమంతా కూడా భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో కార్యకర్తలంతా కూడా ఇవాళ వారి కుటుంబాన్ని కలుస్తున్నాం.